ఎవర్రా నువ్వు? సృష్టికే ప్రతి సృష్టి చేయగల ఈ అఘోరా అంతో పరములోకి అడుగుపెట్టి ఆంధ్ర సింహముల రెచ్చిపోతున్నా. నీలాంటి మొండి గడ్డాలను మట్టి కల్పించే మగధీరుణ్ణి రాక్షస వేట మొదలు పెట్టిన రౌడీ హీరోని రుద్రానిరా. సాహసం చేసి నా స్థావరంలోకి అడుగు పెట్టావు, కానీ ఇక్కడ నుండి నా చేతిలో చావకుండా వెళ్ళలేవురా. నీ స్థావరంలోకే కాదు, ఈ స్టేట్ లో ఏ సెంటర్ కైనా వెళ్తాను. నీలాంటి రాక్షసులే కాదు, ఢిల్లీ కోటనే ఢీ కొట్టగల దమ్మున్న మగాడినిరా రుద్రాని. నా ముందు ప్రగల్భాలు పలికావో బాధేస్తా. రుద్రా, ఈ గరుడతో తలపడాలని మోజు పడితే ఈ ప్రాణాల కూడా మిగలో. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళా. వచ్చింది వెళ్ళడానికి కాదురా, నువ్వు చేస్తున్న అక్రమ వ్యాపారాలను మట్టి పెట్టడానికే. రుద్రా, నీలా రెచ్చిపోయి నా అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాలని చూసే నీలాంటి అగ్గి పెట్టుకోలను అంతం చేసిన అఘోరానిరా. నా దారికి అడ్డు రావాలని చూస్తే నిన్ను అట్టిగా నరికి ఆ అమ్మోరు తల్లికి బలిస్తాను. డబ్బు మీద వ్యామోహంతో మనుషుల అవయవ వ్యాపారాలు చేసే నీలాంటి రాక్షసులను మట్టి కనిపిస్తాను. ఈ కరుడాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నాతో వైరం పెట్టుకున్నాక బ్రతకడం బ్రహ్మతరం కూడా కాదా? నీలాంటి అరాచక శక్తుల బారి నుండి నా ఆంధ్రాని కాపాడుకోవడానికే ఈ ఆంధ్ర సింహం సమరంలోకి దిగింది. నేను బరిలోకి దిగాక నీ చావు నాపడం పైనున్న పరమేశ్వరం కూడా కాదు. నిన్ను నిలువున నరికే లోకాలమ్మ తలిగిన వేద్యం పెడతా. ఏయ్ రుద్రా, వీరుళ్ళ వెర్ర వీగితే వల్ల కట్టుకి పోతావు. సింహంలో చెలరగలను చూస్తే నా చేతిలో చచ్చిపోతావు. ఈ రుద్ర రణరంగంలోకి దిగాక నీలాంటి రాక్షసులను మట్టి కరిపించడమే కానీ వదిలిపెట్టడం ఉండదు. ఏయ్ రుద్రా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా మమ్మల్ని మట్టి పెట్టడం. ఈ మెడికల్ మాఫియా దందాలలో ఎన్నో హాస్పిటల్స్, ఎందరో డాక్టర్స్, మరెందరో రాజకీయ నాయకుల హస్తాలున్నాయి. వాళ్ళందరినీ పట్టుకోవటం నీ వల్ల కాదు. మర్యాదగా చెబుతున్నా, నాతో చేతులు కలుపు. మనిద్దరం కలిస్తే ఈ దేశాన్ని సర్వనాశనం చేయొచ్చు. నీలాంటి చీడ పురుగులతో చేతులు కలపడమా? అది అసంభవం. మర్యాదగా చెబుతున్నా, నువ్వు చేస్తున్న అక్రమ వ్యాపారాలను వదిలిపెట్టాయి, లేదంటే నిన్ను చంపేస్తా. ఇక అయితే నిన్ను ఇక దేవుడు కూడా కాపాడలేడురా. నిన్ను చంపడం నాకు 2 నిమిషం పట్టదు, కానీ నిన్నంత ఈజీగా చంపను. నువ్వు చేస్తున్న అక్రమ వ్యాపారాలన్నీ నీ కళ్ళ ముందే కుప్పకూలి పోవడం కళ్ళారా చూడాలి. నీ సామ్రాజ్యం నీ కళ్ళ ముందే నాశనం చేస్తా. అప్పుడు 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 నిన్ను కసితేరా చంపుతా. వస్తా. ఈ గరుడా దమ్మేంటో నీకు తెలిసేలా చేస్తా.
शब्बा 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 रे इश्क दे पाकस को रे प्यार को रे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शब्बा 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 रे इश्क दे पाकस को रे प्यार को रे बस बिकती रे आरे बाबा आरे हे आरे बाबा आरे आरा कम दे खोरे अनकोंडे షర్జాలో ఎండలు బలాతు సౌతిలో మేటలు బలాతు నీ ఒంట్లో సిగ్గులు బలాతు ఆవో జరా ఇధర్ జర్దాలో కిక్కులు బలాతు పరదాలో టెక్కులు బలాతు ముద్దుల్లో హద్దులు బలాతు దేఖో జిగర్ మగర్ शब्बा 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 रे इश्क दे बाकस करे प्यार को रे तस बिकती रे आरे बाबा आरे हे हे आरे बाबा आरे ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి చిక్కట్లో షోర్కుల షికారి దీపయ్యవే పురి డే అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి డే నైట్ నాదే షికారి దరి చేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట లడ్కి పులకింతల్లో अरे बाबा रे अली बाबा मेरे अरे बाबा रे अली बाबा मेरे ए शब्बा 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 रे इश्क दे पाकस को रे प्यार को रे तस बिकती रे अरे बाबा आदि हे अरे बाबा रे और आदम दे खोरे अनकोंडे तू करे
తమ్ముడు, ఇంతకీ నేను చెప్పిన పని పూర్తి చేసావా? అన్నా, ఆ ఇంజనీర్ గారికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. మనకు ఎదురు టెండర్ వేసిన నాగిరెడ్డి గారిని నామరూపం లేకుండా చేసి వచ్చాను. రే తమ్ముడు, చూసిరారా అంటే కాల్ చేసి వచ్చావు. నీలాంటి వాడు నా తమ్ముడు కావడం చాలా గర్వంగా ఉంది. లేకుంటే ఎంత ధైర్యం అన్న వాడికి మనకి ఎదురు టెండర్ వేస్తాడా? మనకి ఎదురు టెండర్ వేసేవాడు ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్ లోనే ఎప్పుడు ఉండకూడదు. రే తమ్ముడు, ఇంతకీ మార్కెట్ లో మన మామూలు మనకు పంపిస్తున్నారా లేదా పరేషన్ గట్లా చేస్తున్నారా ఆ లేబర్ నా కొడుకులు? అన్నా, మార్కెట్ లో మనకు ఒకడు ఎదురు తిరిగిండు. వాడి ఎడంకాలు కుడి చెయ్యి రెండు తీసేసా. తప్పకి బుద్ధొచ్చి వారం ముందే పంపాల్సిన పైసలు పంపించేస్తున్నారు. శభాష్ రా తమ్ముడు, శభాష్. ఆ భయం వాళ్ళలో ఉన్నంత కాలం మన వెంట్రు కూడా ఎవడో పీకలేడు. ఆ భయమే మనకు కొండంత బలమురా. లేకుంటే ఎంత ధైర్యం అన్న వాడికి శివారెడ్డికి ఎదురెళ్ళటం అంటే సునామీలో కొట్టుకుపోవటమే కదా. రే తమ్ముడు, మనం కబ్జా చేసిన 25 ఎకరాల నల్లరేగడి మట్టిలో బంగారు నిక్షేపాలు లభ్యమవుతున్నాయని తెలిసింది. ఆ విషయం ఆ ఇంజనీర్ విజయ్ గాడు ప్రభుత్వానికి తెలియజేయక ముందే వాడిని పైలోకానికి పంపాలి. అవి మన హస్తగతం కావాలి. అన్నా, ఆ ఇంజనీర్ గారిని వేసేసి వెంటనే పని ప్రారంభిస్తాను. 3 గంటకి తెలియకుండా పని ముగించేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండన్నా. రే తమ్ముడు, పిచ్చ ప్రజల్ని గొర్రె మందల్లా నమ్మిస్తూ మంచి వాడిగా నటిస్తూ ఉచిత వైద్య సేవా కార్యక్రమాలు చేపడుతూ బ్లడ్ శాంపిల్స్, ఆర్గన్ కండిషన్ తెలుసుకుంటూ వాటిని గరుడాకు అందిస్తున్నాం. వాళ్ళు మనకు వేల కోట్ల రూపాయలు అందిస్తున్నారు. అన్నా, ఈసారి ఎలాగైనా సరే నువ్వే మినిస్టర్ కావాలి. కోట్లు కుమ్మరిచ్చేనా? రే తమ్ముడు, నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటన్నది? రే తమ్ముడు, మనం నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులలో మెడికల్ కాలేజీ స్టూడెంట్ మనం చేస్తున్న ప్రజల బ్లడ్ శాంపిల్స్, ఆర్గాన్ కండిషన్ తెలుసుకుంటూ వాటిని మాఫియా ముఠాలకు అందిస్తున్నామని కొన్ని ఆధారాలు స్వీకరించి మీడియాకి అందించింది. ఎవతన్నది? దాని పేరు రమ్య అంట. అయితే నేను వెళ్ళి దాని విషయం గడియగా అందించి వస్తాను. వస్తా. శివారెడ్డి మనుషుల అవయవాలతో వ్యాపారాలు చేసి ఆ గరిడి గాడితో చేతులు కలిపి మంత్రి కావాలని ముద్రపడుతున్నావా? ఎవర్రా నువ్వు? ఈ శివారెడ్డి ఆటోలో అడుగు పెట్టి అడ్డుగోలుగా వాగుతున్నావు. అడ్డంగా నరికేస్తా. శివారెడ్డి, నువ్వు చేస్తున్న చీకటి బాగుతాలను బయట పెట్టి నిన్నోని రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసి నా భర్త మాత రుణం తీర్చుకోవడానికి రణరంగంలో దిగిన సింహాన్ని సిబిఐ ఆఫీసర్ చరణ్. రే ఆఫీసర్, నీలాంటి రుచి ఈ సిటీలో అడుగు పెట్టిన ప్రజలు రే ఆఫీసర్, ఈ సిటీలో అడుగు పెట్టిన ఏ ఆఫీసర్ అయినా మా ఆదిత్యాన్ని సేకరించి వెళ్తారు. ఏం కావాలో చెప్పు. కాఫీనా లేక కత్తి లాంటి ఫిగర్ని పిలిపించమంటావా? శివారెడ్డి, నువ్వు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించడానికి నేను అతిథిలా రాలేదురా, ఒక ఆఫీసర్లా వచ్చాను. రే చరణ్,
నీలాంటి ఆఫీసర్లు ఎందరో మాలాంటి మేమిచ్చే ఆతిథ్యాన్ని అందుకోవాలని ఎదురు చూస్తారు, పడతారు. శివారెడ్డి, ఈ సర కాసులకు అమ్ముడిపోయే కేసులను మాఫీ చేసే క్యారెక్టర్ కాదురా. తప్పు చేసిన వాడు కోట్లకు అధిపతి అయినా, రాజకీయ చదరంగంలో రారాజు అయినా కట్టకట్టలో పెట్టి కబడ్డీ ఆడుకునే కొత్త బస్సు మానిరా. రే చరణ్, అయితే దారి తప్పి ఇక్కడికి వచ్చావు. వచ్చిన దారిని వెళితే నీ భవిష్యత్ చాలా బాగుంటుంది. శివారెడ్డి, నేను రావాల్సిన దానికే వచ్చారా? నీ లెక్క తేల్చే వెళ్తాను. ఈ శివారెడ్డి చరిత్ర ఏమిటో తెలుసుకునే వచ్చావా? శివారెడ్డి బెజవాడ బెంచ్ సరుకుల్లో బీడీలు అమ్ముకుని ఆ కరుణ గాడి అంత దండాలతో అసెంబ్లీలో అడుగు పెట్టావు. కాల్మని దండలు నడిపి ఎంతమంది ఆడవాళ్ళ శిలలతో వ్యాపారాలు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసిన గొప్ప రాక్షసుడురా నీవు. రే చరణ్, మా సంగతి ఏంటో తెలియకుండా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. మర్యాదగా చెబుతున్నా విను. వచ్చిన దారినే వెళ్ళు, లేకుంటే నిన్ను. శివారెడ్డి, ఈ అమాయక ప్రజలను గుడ్డిగా నమ్మించి వాళ్ళ బ్లడ్ శాంపుల్ చేసి మెడికల్ మాఫియా దందాలు చేసి కడుపు కాడికి అందిస్తున్నా నిన్ను సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తినిపించేదాకా వదిలిపెట్టనురా. రే చరణ్, ఈ భూమి మీద బ్రతకాలని లేదా? నన్నే అరెస్ట్ చేయాలని చూస్తావా? నేను పగబట్టిన పాము కన్నా ప్రమాదకరం. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళు, లేకుంటే ఊరికి ఉత్తరానున్న వలకాట్లో కలిపేస్తా. శివరెడ్డి, నా బయోడేటాలో లేదురా. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నా నిన్ను ఆ కరుణ గాడిని చట్టం ముందు నిలబెట్టకుండా వదిలిపెట్టనురా. రే చరణ్, చట్టం నా అరిచేతిలో ఆయుధం లాంటిది. పబ్లిసిటీ కోసం పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు చెప్పేవన్నీ నిజాలని నమ్మేసి మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తే చచ్చిపోతావు. శివారెడ్డి, సమాజం కళ్ళు కప్పి రాజకీయ ముసుగు ధరించి నువ్వు చేస్తున్న పాపం ఎవరికి తెలియనుకుంటున్నావు? నీ పాపం పండిందిరా. ఇంకా నేను ఆ దేవుడు కూడా కాపాడలేడు. రే చరణ్, మమ్మల్ని అంతం చేయటం, అరెస్ట్ చేయటం నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. నీకు ఎంత కావాలో చెప్పు, సెటిల్ చేస్తా. లేదా కాదు కూడదంటే కాలగర్భం చేస్తా. శివారెడ్డి, ప్రగల్భాలు పలికావో నీకు పాడి కట్టించి పైకి పంపిస్తా. కారు కోతలు కూసావో నిన్ను కటకటాలో పెట్టి నీ కాళ్ళు చేతులు వెరకొడతా. రే చరణ్, అగ్గిపిడుగులా బొగ్గుమంటున్న నిన్ను బూడిద చేసి ఈ శివారెడ్డి సత్తా ఏమిటో ఈ స్టేట్ మొత్తానికి తెలియజేస్తా. శివారెడ్డి, అన్ని ఆధారాలను స్వీకరించి అప్పుడు వస్తాను. నీకు ఓట్లేసి గెలిపించిన ఈ ప్రజలతోనే నిన్ను చెప్పులతో కొట్టేలా చేస్తాను. వస్తాను. వల్లే శ్రీవల్లే కమాసే రండే. असर तेरा ये जरूर है, तेरी नजर का कसूर है। पास तू क्यों दूर है, ये इश्क का जो फितूर है, नशे में दिल तेरे चूर है। अब तो होश ना खबर है, ये कैसा असर है, होश ना खबर है, ये कैसा असर है, तुमसे मिलने के बाद दिल भर तुमसे मिलने
मीठा है फल। तू मेरा ख्वाब है, तू मेरे दिल का करार। देख ले जा रे मन, देख ले बस एक बार। चैन खो गया है, कुछ तो हो गया है। चैन खो गया है, कुछ तो हो गया है। तुमसे मिलने के बाद दिलबर, तुमसे मिलने के बाद दिलबर। अब तो होश ना खबर है, ये कैसा असर है। होश ना खबर है, ये कैसा असर है। तुमसे मिलने के बाद दिलबर, तुमसे मिलने के बाद दिलबर। హలో పాలపిట్ట, దేని పట్టులా ఉన్నాయి నీ పరువాలు. పాల మీగడ లాంటి నీ అందాలను చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. రేయ్ ఎవరా నువ్వు? చివ్వమంటున్నాయి. ఈ అందాలను ఇంది బిర్యానీలా ఆరగించాలని ఆశ పుడుతుంది. రేయ్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఎవడరా నువ్వు? ఈ ప్రభుత్వానికి కొరకని కొయ్యలా తయారై పోలీసులకు ముచ్చముడలు పట్టిస్తూ మనుషుల అవయవాలతో అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్న చీకటి చక్రవర్తిని, మెడికల్ మాఫియా దందాలకు దాదానే గరుడానే. ఆ మాఫియా డాన్ గరుడా అంటే నువ్వేనా? ఎస్, ఆ గరుడాని నేనే. ఛీ, దుర్మార్గుడా. అవయవదానం అంటే గొప్ప వరం రా. దాని వల్ల ఎంతో మందికి పునర్జన్మ లభిస్తుంది. అలాంటిది మనుషుల్ని చంపి అవయవాలతో వ్యాపారం చేస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? చూడు బేబీ, ఈ సముద్రం ఉప్పుతో నిండిపోయినట్టు ఈ సమాజం స్వార్థంతో నిండిపోయింది. ఇక్కడ నేను తప్ప మేముకు చోటు లేదు. నా సుఖం, నా సంతోషం, అదే ఈ జీవితం. అలా డబ్బు కోసం అమాయకుల్ని చంపి అవయవాలతో వ్యాపారం చేస్తావా? రోజుకి కొన్ని వందల ఆర్గన్స్ కావాలి. అవి ఎక్కడి నుండి తేవాలి? అందుకే శివారెడ్డి నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపుల్లో బ్లడ్ టెస్టులు చేయిస్తూ ఆర్గన్స్ కండిషన్ బాగున్న వాళ్ళ వివరాలను స్వీకరించి వాళ్ళతో హత్యలు చేయిస్తూ వాళ్ళ అవయవాలను వ్యాపారంగా చేస్తుంది. ఛీ, దుర్మార్గుడా. నీకు పోయే కాలం దగ్గర పడిందిరా. అందుకే ఇలా విర్రవీగుతున్నావు. నీ పాపం పండిన రోజు పురుగులు పడి చేస్తావురా. చూడు డాక్టర్ పిల్ల, ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. జరుగుతున్న హత్యల్ని సైకో హత్యలు కాదని, ఈ మెడికల్ మాఫియా దందాలతో సంబంధాలున్నాయని మీడియాకి సమాచారం అందించావు. ఇక నిన్ను వదలను. మమ్మల్ని జైలు పాలు చేయాలని చూస్తావు కదో. ఇప్పుడు చూడవే, నీ జీవితం నా చేతిలో సర్వనాశనం కాబోతుంది.
నా నుంచి ఇక తప్పించుకోలేరా. ఎవర్రా నువ్వు? పులిని గరుడాతో తలపడకు తమ్మన్న మగాడివా? పులిని పులిని నీలాంటి భయంకర గుండెల్లో భయం గుబులు పుట్టించే ఆంధ్ర పెప్పులని అరాతక శక్తులు అంతం చేసే బెజవాడ పెప్పులని రాక్షస సంహారం కోసం రాక్షస ఆట మొదలుపెట్టిన టైగర్ ధర్మని. ధర్మ, నువ్వేనా పెప్పులవే? నా ఆగడాలను అడ్డుకోవాలని చూస్తున్నా నిన్ను వదిలిపెట్టనురా. అడ్డంగా నరికే ఈ గరుడా తమ్మేంటో నీకు తెలిసేలా చేస్తా. ఏ గరుడా, నీ చేతిలో ప్యానాలు వదలడానికి నేను చిన్న పిల్లవాడిని కాదురా, పిడుగులు దారుకున్నా పలయ రత్నాన్ని. నీలాంటి రౌడీలతో రబ్బీ ఆడుకున్నా రుద్రసమానిరా. ఏయ్ ధర్మ, నీలాంటి బిబ్బులను భయంతో పరుగులు పెట్టించిన బేతాళునిరా. నన్ను ఢీ కొట్టాలని చూస్తే నీ డెడ్ బాడీ కూడా మిగలదు. రే గరుడా, నీలాంటి గుండెలు తీసిన బండిలతో కబాడీ ఆడుకుండా కాల భైరవునిరా. సై అంటే సెకండ్ కూడా ఆలోచుకుంటా చంపేస్తా. ఏయ్ ధర్మ, ఈ భూమి మీద బ్రతకాలంటే బయలుదేరు. బుసలు కొట్టాలని చూసావో నా చేతిలో బూడిదైపోతావు. ఏ గరుడా, భయం నా భయటం లేదురా, ఓడిపోవటం నా హిస్టరీలోనూ లేదు. నీలా విర్రవిగే వీరుల్ని ఎలా పడగొట్టాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెబుతున్నా, నా దారికి అడ్డు రావాలని చూడకో. వెళ్ళు. రే గరుడా, డబ్బు కోసం బుర్రలాగా మారి మనుషుల అవయాలతో వ్యాపారాలు చేసి నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. ఊసలు లెక్క పెట్టేలాగా చేసి ఉరుకమ్మ ఎక్కిస్తాను, ఉరు శిక్ష వేయిస్తాను. ఈ గరుడాని అరెస్ట్ చేయాలని చూస్తే ఈ ఆంధ్ర శ్మశానంగా మారుతుంది. ఈ రాష్ట్రం రావుడికి ఇష్టంగా మారిపోతుంది. రే గరుడా, ఉమ్మాదన రగిలించాలని చూస్తే నీ రక్తం వేరేలై పారుతుంది, నీ శవం సముద్రంలో తేలుతుంది. ఈ గరుడుతో తలబడి నిలబడలేవు. మర్యాదగా చెబుతున్నా, నాతో చేతులు కలుపు. నీకెంత కావాలో చెప్పు. ఆ కేసు గురించి వదిలిపెట్టి వెళ్ళిపో. రే గరుడా, ఈ ధర్మ ఎర్ర నోట్లకు అమ్ముడిపోయే ఆఫీసర్ కాదురా, అన్యాయాలను అరాచకాలనే. నీలాంటి అగంతకులను ఆటాడటానికే అవతరించిన టైగర్ రా. ఏయ్ ధర్మ, ఒంటి మీద యూనిఫామ్ ఉందని రెచ్చిపోతున్నావు. నీ సంగతి త్వరలోనే తెలుస్తా. నువ్వే గనక సమయానికి వచ్చి ఉండకపోతే నా జీవితం. రమ్య, నువ్వేం భయపడకు, నీకు నేనున్నా. ధర్మ, చూడు ధర్మ, మన ఇండియాలో అదృశ్యమవుతున్న అమ్మాయిల వెనక మెడికల్ మాఫియా ఉంది అని తెలిసింది ధర్మ.
రమ్య, ఆ శివారెడ్డి గుండెలు లాంటి వారు పేద ప్రజలకు ఉచిత హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ వాళ్ళ అవయాలతో వ్యాపారాలు చేసే చూడు ధర్మ, అలాంటి దుర్మార్గులు ఉండబట్టే నిజంగా సాయం చేయాలని ముందుకొచ్చిన వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నాం. రమ్య, ఈ మెడికల్ మాఫియా ముఠాలతో ఎన్నో హాస్పిటల్ చేతులు కలిపాయి. అవును ధర్మ, అవయవదానం చేసే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గోప్యంగా ఉంచుతున్నారు. రమ్య, ఇప్పటికి ప్రభుత్వం చాలా ప్రైవేట్ లైసెన్సులని రద్దు చేసింది. మన ఎన్నో హాస్పిటల్పై నిఘా పెట్టింది. మనుషుల అవయవాలతో వ్యాపారాలు చేసే అవును ధర్మ, అవును. మనుషుల అవయవాలతో వ్యాపారం చేసే ఇలాంటి వాళ్ళను అస్సలు వదిలిపెట్టకూడదు. ఎలా అయినా వాళ్ళని పోలీసులకు పట్టించి ఈ పేద ప్రజల్ని కాపాడాలి. రమ్య, ఆ దుర్మార్గులు నా నుండి ఇంటి పరిస్థితిలో తప్పించుకోలేరు. ఆధారాలు సేకరించి త్వరలోనే వాళ్ళని అరెస్టు చేస్తాను. చూడు ధర్మ, ఈ సొసైటీలో నీలాంటి వీరుడున్నందుకు నిజంగా నాకు గర్వం అనిపిస్తుంది తెలుసా. రమ్య, నేరస్తులను వేటాడి అమాయక ప్రజలు కాపాడడానికి ఈ ధర్మ టైగర్ లాగా అవతరించాడు. అవును, మర్చిపోయాను. నువ్వు నాకు కాల్ చేసావు కదా, అప్పుడు ఏదో మాట్లాడాలి అని చెప్పావు. నాకు ఇంతవరకు ఆ విషయం గురించి చెప్పనే లేదు. అవును రమ్య, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ధర్మ అది? రమ్య, నాకు తండ్రి పెంపకం తల్లి ప్రేమ రెండూ తెలియదు. నీతో పరిచయం ఏర్పడిన తర్వాత నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది రమ్య. ధర్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. సూటిగా చెప్పు. రమ్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ రమ్య. చూడు ధర్మ, నన్ను క్షమించు. నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను. సరే రమ్య, ఇష్టకే రమ్య, నేను అర్థం చేసుకోగలను. నీదెంత మంచి మనసు ధర్మ. నువ్వు నన్ను ప్రేమించి కూడా నేను వేరే వాళ్ళని ప్రేమించాను అంటే అర్థం చేసుకుంటున్నావు. నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ నిజంగా నిజంగా అదృష్టవంతురాలు తెలుసా. సరే ధర్మ, నాకు కొంచెం పని ఉంది, అలా వెళ్ళొస్తాను. బాయ్. రమ్య, నేను మాత్రం నిన్ను మర్చిపోలేను. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమ్మంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమ్మంటిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, ఆ బాబువా నాకే కావాలి. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమ్మంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా
యా థ్యాంక్ యూ. గుండెకు జోరు కుంబల పోరు ఇంకా డిస్కో నేనే ముగ్గురు పిచ్చి నిద్ర పుచ్చి పోతా చూసుకో. ఓ అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో. చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. రో 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 అంతే కదా. కోయి 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 తెగ కోసేసేయ్. ఓ ఎత్తవో నాగుత్తవో గుమ్మెత్తిన గమ్మత్తువో వయస్సు ముదిరి సొగసే అదిరేలయ్య. లేడికి జోడి వేడికి బాడీ వేడి ఇడికో ఇంకా దగ్గర వచ్చి సిగ్గులు వచ్చి పండించుకో అద్దెల కన్నా ముద్దుల కిల్లానా తిరుగుతానా నా తిరుగుతానా. అత్తో అత్తమ్మ కూతురు మొత్తంగా ఎత్తు వేసయ్య మందిరో. చిత్తో చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందిరో. తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది బుల్లి పిల్లి. అవ్వ నాకే కావాలి. ఓ, 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 ఓ. నీ నాశనం చేయాలని చూస్తున్నావా? ఊరుకోను. ఎవడ్రా నువ్వు? ఈ శివారెడ్డి స్థావరంలో అడుగు పెట్టి సినిమా హీరోల శైర విహారం చేస్తున్నావు. ఈ స్టేట్ కే సింహాన్ని రాక్షస రాజ్యంలో రాక్షస రాబందులను రాక్షస సంహారం చేయడానికి రౌడీ అవతారం ఎత్తిన రౌడీ రుద్రానిరా. రే రుద్ర, విప్లవం పేరుతో వేగుతున్న నీలాంటి కుర్ర కుక్కలను కాడికి పంపిన కాలకేయండిరా. రాజసింహంలో రెచ్చిపోతే నీలాంటి తొడగొట్టిన నా ముందే తొడగొడితే నీ తలకాయ తెగ నరికి పెద్దవాడ బస్ స్టాండులో దిష్టి గుమ్మలకాయ వేలాడదీస్తాను. శివారెడ్డి, ఈ వృద్ధాన్ని చూస్తే సావుకే చెమటలు పడతాయి, మృత్యు దేవతకే ముచ్చెమటలు పడతాయిరా. రే రుద్ర, నా దారి కట్టొస్తే తలకాయలు తెగనరగడానికైనా కాడను మర్యాదగా చెబుతున్నా. నా దారి అడ్డు తప్పుకుని వెళ్ళిపో. ఏ శివారెడ్డి, వచ్చింది వెళ్ళడానికి కాదు, నువ్వు మనుషుల అవయవాలతో వ్యాపారాలు చేస్తున్నావు. ఆ వ్యాపారాలను ఆపే, లేదా నిన్ను నరికేస్తా. రే రుద్ర, మంచిని చెడు చేయటం, మనుషులను చంపి మహాత్ములు చేయటం తరతరాలుగా యుగ యుగాలుగా వస్తున్న ఆచారాన్ని అలవాటు చేసుకుని ఈ సమాజంలో పిల్ల కాకురావు నువ్వు. పిల్ల కాకులో లేదా నీకు పిండం పెట్టే అగ్గి పిడిగిలో ముందు ముందు నువ్వే సొస్తావు. రే రుద్ర, అవినీతి, అక్రమం, దుర్మార్గం, దందాలు, దోపిడీలు ఇవన్నీ నా అసలు రూపాలు. నన్ను దెబ్బ కొట్టాలని, వ్యవస్థల్ని మార్చాలని, సమాజాన్ని ఉద్ధరించాలని
కళ్ళు తెరిపించాలని చూస్తే నా చేతిలో చచ్చిపోతావు. వ్యవస్థలను మార్చడానికి మళ్ళీ మహాత్ముడే పుట్టనాల్సిన అవసరం లేదురా. ఈ భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా చాలు. రే రుద్ర, నా పంచన చేరు, నీకు ఎంత కావాలో ఇస్తాను, మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. మీలాంటి చీడ పరుగులతో చేతులు కలపడమా? మనుష్య అవయవాలతో వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించే మీలాంటి దుర్మార్గులతో చేతులు కలపడం అది జరగని పని. రే రుద్ర, అయితే మా దారికి రావన్నమాట. సరే, మా చేతిలో చావటం తప్పదు. నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతాను. ముందు ముందు నువ్వే వస్తావు. వస్తా. రే రుద్ర, నిన్ను వదిలిపెట్టను రా. హలో మిస్, ఎవరు నీవు? టైమల్లా మెరిసిపోతున్నావు. నేనెవరైతే నీకెందుకు గాని, నువ్వేంటి అలా పిచ్చి పట్టినట్టు అరుస్తున్నావు? ఏయ్, కూల్ బేబీ, కూల్. సభ్యత సంస్కారం అన్నది మనకు ఒంటికి పడవ బేబీ. మనదంతా రఫ్ అండ్ టఫ్మే. అలా అని తెలియని వాళ్ళకి చెప్పుకో. నిన్ను చూస్తేనే నాకు బాగా అర్థమవుతుందిలే. చెప్పానుగా బేబీ, అవన్నీ మనకు తెలియదని. నా కన్ను పడిన ఆడపిల్లైనా నా బిక్కి కావుకలకి బందీ కావాల్సిందే. నా కామ దాగానికి ఆవుకిది కావాల్సిందే. ఛీ దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషివేనా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నలుగురిని పిలిచి చెప్పు దెబ్బలు కొట్టించమంటావా? నిన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తానే? నీ వల్ల మెరుపులు మెరుస్తూ నా మగ శరీరం రెచ్చగొడుతుంది. రా, నీ వద్దు. అందాన్ని తరగతి అనుభవించి వద్దు అప్పుడు వెళ్తానే. వద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నా దగ్గరికి కానీ వచ్చావో మర్యాదగా ఉండదు. వద్దు. అందమైన ఆడదే అనుభవించడానికి మనకి మాత్రమే పనికొస్తుంది. కాదు కూడదు అంటే నేను పశువులా మారుతాను. కసి తీరా కాటు వేసి వెళతాను. రా. తగిలినావు. రేయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా పోలీసులకి కంప్లైంట్ చేయమంటావా? ఈ పాత బస్తీ పార్తూలు ఎదిరించే పోలీసు వెళ్ళాడు. అనవసరంగా ఇసుకించకుండా రా. రా. ఇప్పుడు దాకా వేరే నాగలాగా పోజు కొట్టావు కంటే ఇప్పుడు నేను కాపాడడానికి ఎవడొస్తాడో చూస్తా. రే, ఎవడ్రా నీవు? ఈ పాత బస్తీ పాతూనే అడ్డుకుంటావా? రే, నీలాంటి మొదలెక్కిన ఆంబూతులోనే అదుపులో పెట్టుకు వచ్చిన మగానీరా సిబిఐ ఆఫీసర్ చరణ్. రే చరణ్, పెద్ద బుడింగిలో వచ్చి పోజు కొట్టకు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. రే, నీ దేహానికి దేగశుద్ధి చేసి కొవిక్రని కళ్ళను కరిగించి అప్పుడు వెళ్తానురా. రే
చరణ్, అనవసరంగా నా దారి గట్టు రాకు. నన్ను రెచ్చగొడుతున్నావు, చచ్చిపోతావు. రే, నీ చేతిలో చావడానికి ఈ చరణ్ చేతకానికి వాడు కాదురా. చరిత్ర రాయగల దమ్మున్న సింహం. శపథాలు చేశావో తుక్కు రేగిపోతే. రే చరణ్, పాదు బస్తీతో పాదుతో పెట్టుకుంటున్నావు, పరిణామాలు ఊహించలేవు. రే, నీలాంటి క్రిమినల్స్ మక్కలు వెరగొట్టి కటకటాలా పెట్టించడానికి రా ఈ సింహం కథన రంగంలో కాలు పెట్టింది. వీరుల్లాగా ఎరువేగుతున్నావు, వల్ల కాటికి పోతూ. అనవసరంగా రెచ్చగొట్టుకో, తట్టుకోలేవు, మాడి మసైపోతావు. ఈ పార్దుతో పెట్టుకుంటే ప్రాణాలతో మిగలవు. ఈ చరణంతో ఛాలెంజ్ చేస్తే చచ్చిపోతావురా. ఈ పార్దు దమ్మేంటో తెలియకుండా ఎంత వీరుల్లా ఎరువేగుతున్నావు, వల్ల కాటికి పోతావు. ఈ చరణంతో పెట్టి తెస్తే గుండె పగిలి చస్తావురా. అంత దమ్ముందారా నీకు? అది చూసే శక్తి ఉందరా నీకు? అయితే రా. అయితే రారా. చాలా థ్యాంక్స్ చరణ్, సమయానికి కాపాడావు. ఇట్స్ ఓకే రమ్య. ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు, నా ఫ్రెండ్ ప్రియా వస్తా అంటే ఇలా వచ్చాను. ఈలోపు ఈ దుర్మార్గుడు అలా నన్ను అల్లరి చేయబోయాడు. సరే పదరమ్య, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. అది సరే కాని చరణ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రమ్య, అవయవ అక్రమరావు అన్న కేసులో ఒక కీలక వ్యక్తిని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఓహో, కేసు పని మీద వచ్చావా? అంటే నా కోసం కాదనమాట. కేసు పని మీద వచ్చాను రమ్య. పొద్దస్తమాను కేసుల గురించేనా, లేదంటే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి గురించైనా పట్టించుకుంటావా? లేదు రమ్య, నా టైం అంతా ఈ కేసులతోనే సరిపోతుంది. కనీసం నా ప్రేమ దేవతను కలవడం కూడా కుదరడం లేదు. కాదు, నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఆమెని మాత్రం మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోబట్టే ఆమెకు నీ ప్రేమ విషయం చెప్పలేకపోతున్నావు. ఆ సంగతే మర్చిపోయాను రమ్య. అవును, ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు. ఆ రోజు అడిగినా చెప్పలేదు, ఈ రోజు అడుగుతుంటే మౌనంగా చూస్తున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? రమ్య, ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తాను. ఇంతకు ఆ స్వప్న సుందరి ఎవరో చెప్పొచ్చు కదా.
సుఖమే అడిగే సఖి ముచ్చట తీరగ వెచ్చని వేడుక పంచుటకే కథ కలిసా తహతహమను దాహంతో తపనలు పడు సంపదలివిగో అడు పెరుగని మోహంతో తలపడు మగతనమిదిగో నడుమే నవ్వేల తడిమే నీ చేతి చలువే చూపించుకో రంగా రంగా సింగారంగా రసరంగా శృంగారంగా జిందేయంగా రావే సరసంగా నీ సంపల కోరంగా వచ్చే సాయంగా తీయంగా అల్లి తీర్చన నీ బెంగా జంబో ఏమిటిరా ఈ బూజు పట్టిన బుర్రకి మంచి పొదును పెడుతూ ఏదో పిచ్చిగా ఆలోచిస్తున్నావు రే లంబు రాత్రి కలలోకి రంభ వచ్చిందిరా ఉదయాన్నే ఏ ఊరవసి వస్తుందా అని అంత గమ్మత్తుగా ఆలోచిస్తున్నారా నా బుర్రనే. రే లేకపోతే ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ వస్తుందేమో చూడలేకపోయా. రే లంబుగా వాళ్ళకే కాల్ స్పీడ్స్ ఖాళీగా లేవంట్రా, రానని ముందే చెప్పేశారా. అయితే యాంగా శ్రీముఖినో రష్మిక మందన్న వస్తుందేమో చూడలేకపోయావా. వాళ్ళకైతే పుష్ప స్టూడియోలతో బాగా బిజీగా ఉన్నారంటరా, అసలు ఖాళీయే లేదంటరా అని ముందే చెప్పేశారు. అయినా నీకు ఈ మధ్య అరే జంబు ఏం పిల్ల పొయ్యి మీద పులిసింటి పొయ్యి కింద పిడకెట్టి ఓ మావా పొయ్యి మీద పులిసింటి పొయ్యి కింద పిడకెట్టి పులుసు మరిగేదాకా సరస మాడబోయాడే. లచ్చనక బోదిరో వస్తే నమస్తే వచ్చేసా ఇచ్చేసా అల్లేసా అగుల్లేసా తోడొస్తా అతిథిస్తా అదల్లానే ఒకేసా పాల పొంతలో కానాలు అదో టకటక కొలంబస్ టకటక కొలంబస్.
రాణే రాణే ఓ రాణి ఓ చండి రాణి చెయ్యాలి నువ్వే నాతో తొలి వలపు పోనే చెయ్యాలి నువ్వే నాతో తొలి వలపు పోనే ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోనే కానుగా ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోనే కానుగా లోకంతా నేను చూస్తుంటా ఏ బొమ్మన్నా నేను పడిపోంటా ఈ శోకంతా నేను చూస్తుంటా ఈ బొమ్మన్నా నేను పడిపోంటా అయ్యో చిన్నుందా మొన్న చిన్నుందా ఎంత అక్కడ ఉందా ఎంత అక్కడ ఉందా అదే నిన్ను చిన్నుందా మొన్న చిన్నుందా ఎంత అక్కడ ఉందా ఎంత అక్కడ ఉందా ఆహా ఆహా కోరికలు గుర్రాలై గాడిదలు అయిపోతున్నాయి మాటిపాటికి మందులోడు మందులోడు అనిస్తే నాకెంత బాధగా ఉంటుంది నచరమ్మో 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 నా ముద్దుల బొమ్మ గోడ మీద బొమ్మ నచరమ్మో నా ముద్దుల బొమ్మ ముద్దు మీదే గోడ మీద బొమ్మ లక్షణకర 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 జామకాయలు రామకాయలు రామకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు 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 నోటి చెట్టు కాస్తాయి ములకాయలు ములకాయలు బంతి చెట్టు కాస్తాయి బంతి పువ్వులు బంతి పువ్వులు ఉంటాయి బెండకాయలు రోజు పెట్టుకుంటాయి ములకాయలు నీ ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నీ ముట్టుకుంటే భగవాన్ని పచ్చి ఎండుగడ్డి నీ ముద్దు పేరు బాగుంటే స్వాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటాను ఒక్కి ఎక్కు పండి అందమైన దాన కన్నమామలాంటి దాన అందమైన దాన కన్నమామలాంటి దాన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జాన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జాన అందమైన దాన కన్నమామలాంటి దాన అందమైన దాన కన్నమామలాంటి దాన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జాన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జాన నీ అందమంతా చూసి నే మురిసిపోతి జాన నీ అందమంతా
లంగపాయే ఓణిపాయే ఓ పంచి పట్టు సీరపాయే అడుగుపాయే గొడుగుపాయే ఉండగంట పూసుకపాయే ఒడ్లు పాయే ఎడ్లు పాయే కొంగుకున్న దొడ్లు పాయే గండ్లు పాయే తుపాకీలు గుండ్లు పాయే వామ్మ మాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే వామ్మ మాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల వామ్మ అదదదద వాయ్యో వామ్మ మాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన అల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా లోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యవ్వన గుమగుమలయ నీరన్నా వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యాల స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట తీగడుంక కదిలేనంట తట్టబుట్ట తడిసేనంట ఎండవాన పెళ్ళాడంగా కొండకోన నీళ్ళాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా చురకల తేనెల మరకలు కడిగే వాన తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన జన్మకు దొరకని మన్మథ తలుపులు ముదిరే వాన చాలని గొడుగున
చల్లనే వాన వానల్లోన సంతింగా ఒళ్ళంతా ఊపింగా గాలి వాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిగ్గులా అట్టుకుంది లోన లోన అల్లో మల్లో యాలో యాలా కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా హాయ్ ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా ఎత్తుకుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురుసాకుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు ఎత్తు కాదు కురుస కాదు మీకు సత్యం చెబుతాను అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ అంటావా మావా పొద్దుకుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఓయ్ ఊ అంటావా మావా ఊ అంటావా మావా మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి